దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ 2వ ఆదివారంలోకి ప్రభు మనల్ని క్షేమంగా మంచి ఆరోగ్యాలతో ప్రవేశపెట్టిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి వాక్యం ప్రారంభించే ముందు గత రోజు నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం కదా, జనవరి 16 నుంచి అంటే ఈ శుక్రవారం నుంచి మనకు ఒక నెల రోజులు విజ్ఞాపన ప్రార్థనలు ఉంటాయి. మీరందరూ జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతిరోజు యథావిధిగా 6:30కి స్టార్ట్ అవుతుంది, 9:30 లోపే ముగించబడుతుంది. కనుక యథావిధిగా మనం ప్రార్థనలు కొనసాగుతాయి. కనుక మీరందరూ ఈ యొక్క విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. శుక్రవారం నుంచి ప్రతి ఒక్కరూ అందరూ ప్రార్థనలకు రండి, ప్రార్థనలో ఉండండి. అనేక ప్రార్థనలు, ఉపవాసం ఉండండి. లేదా ఒక్క పూట మేము ఉంటామంటే ఒక్క పూట ఉండండి. లేదు ఉపవాసం ఉండే శక్తి లేదే అంటే మీరు భోజనం చేసినా పర్లేదు కానీ వచ్చి ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేయండి. మన సంఘం గురించి, మందిరం గురించి, అనేక విషయాల గురించి రోజు ఒక్కొక్క వ్యక్తి గురించి మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థనలకు నిశ్చయంగా ప్రభు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఫిబ్రవరి 16కు మనకు ప్రార్థనలు ముగించబడతాయి. కనుక మీరందరూ తప్పగా ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడు స్టార్ట్ అవుతాయి చెప్పండి, బయట చెప్పండి. ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఈ శుక్రవారం. కనుక తప్పక ఈ యొక్క విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతిరోజు హారన్ వేస్తామా, హారన్లో 1 లేదా 2 పాటలు పాడతాం, తర్వాత హారన్ మనకు ఎందుకంటే రోజు ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు కనుక హారన్ క్లోజ్ చేస్తాం, చర్చిలో బాక్స్ ఓపెన్ చేస్తాం. కనుక ఒక పాట అయినప్పుడు మీరు అందరూ వేగిరపడి, అది జస్ట్ మీకు మెలకు కొరకు, మీకు టైం గుర్తుండదని సేవకులు వచ్చారని మెలకు కొరకు. కనుక అందరూ సిద్ధపడి ఒక ప్రార్థనతో, ఒక భారంతో అడుగు పెట్టండి. దేవుడు తప్పక మన భారాన్ని తీసివేసి అద్భుతమైన కార్యాలను జరిగించునుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం. అందరూ శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. బైబిల్ గ్రంథాలు తెరిచి ఇర్మియా ప్రవచన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎన్నికలలో నీవు గిలాదు వలెనున్నావు, లెబానోను శిఖరం వలె ఉన్నావు. అయినను నిశ్చయంగా ఎడారిగాను, నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును. చాలు. హల్లెలూయా. ఆ వచనంలో 2 విధాలు ఉన్నాయి, 2 మాటలు ప్రభు పలుకుతున్నారు. యూదా వంశం గురించి మొదటి భాగమేమో, నా ఎన్నికలో నీవు ఎలా ఉన్నావు చెప్పండి, ఎలా ఉన్నావు? గిలాదు వలె ఉన్నావు. చెప్పండి, అందరు చెప్పండి ఒకసారి గట్టిగా, గిలాదు వలె ఉన్నావు, గిలాదు వలె ఉన్నావు. ఇక సెకండ్ వర్స్ ఏమో, గిలాదు వలె ఉన్న అనుభవం, గిలాదులాగున్న అనుభవంలో, అంతటి ఉన్నతమైన అనుభవంలో ఉన్నవారు ఎలాగ పడిపోయారో, పడిపోయిన వారిని ఎలా పోల్చాడో మనం చూస్తున్నాం అక్కడ ఆ వాక్యంలో. ఈ పూట అందరు నా వైపు చూస్తూ శ్రద్ధగా, యూదా వంశాన్ని ప్రభు గిలాదుతో పోలుస్తున్నాడు. ఏంటి గిలాదు అంటే ఒక మనుషులు కాదు, గిలాదు అంటే ఇంకేదో కాదు, ఒక ప్రదేశము, ఒక స్థలము, ఒక ఉన్నతమైన అనుభవము. బైబిల్లో చాలాసార్లు చాలా విధాలుగా పోలుస్తుంటారు. పోలికలలో దేవుడు మాట్లాడుతుంటాడు. అనేక విషయాలు, స్థలాలతో ఫలానా లెబానోన్ అని చెప్పాడు. అనేక వాటిని పోలుస్తూ, హెర్మోను పర్వతం అని మనం వింటాము, హోరేబు పర్వతం గురించి విన్నాము. అట్లా ఎన్నోసార్లు పోలిక చొప్పున. కారణం ఏంటంటే వాటిలో ఉన్న అనుభవాలు నీవు నేర్చుకోవాలి, వాటిలో ఉన్న అనుభవాలు నువ్వు కలిగి ఉండాలి. మందిరానికి వస్తున్న నీవు, దేవుడు స్పష్టంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో మాట్లాడుతున్నాడు. నీవు గిలాదు వలె మారాలి, గిలాదులో ఉన్న అనుభవాలు నీ జీవితంలో కనబడాలి. బైబిల్లో పోల్చి చెప్పడం అంటే ఎంత భాగ్యం అండి.
ఎంతటి శ్రేష్టమైన అనుభవం ఉంటే చెప్తారు, ఎంతటి శ్రేష్టమైన లక్షణాలు ఉంటేనే కానీ. కొన్ని పోల్చాడు ప్రభు, వాటిలో ఉన్న డిమోషన్ బట్టి అండ్ వాటిలో ఉన్న స్వభావాలను బట్టి. ప్రతి ఒక్కరికి ప్రమోషన్సే కావాలి, డిమోషన్ అని కోరుకుంటారా? అంటే ప్రతి ఒక్కరికి ఆ దీవెన కావాలి. మరి ఆ దీవెనకరంగా ఉండాలి అంటే కొన్ని పోల్చాడు. గిలాదు వలె ఉండాలి. గిలాదు కాపురస్తులారా అని మనం వింటాం కదా. అంటే గిలాదు అనేది ఒక స్థలం, ఒక ప్రదేశము, ఒక పట్టణము. ఆ పట్టణం ఎటువంటిది, దాంట్లో ఎటువంటి వారు ఉన్నారు, ఆ అనుభవాలు ఈ నూతన సంస్థలు నువ్వు కలిగి ప్రారంభించగలిగితే దినదినము నూతన సృష్టిగా మనం మార్చబడతాము. నూతన అనుభవాల్లో మనం అడుగు పెడతాము. నూతన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో కూడా గిలాదు గురించి మాట్లాడతాడు. చదవండి కీర్తనలు 60వ కీర్తన, 60వ కీర్తన భాగం 7వ వచనాన్ని చదువుకుందాం. చాలు, హల్లెలూయా. ఏమంటే గిలాదు నాది, గిలాదు పట్టణం నాది, నేను కోరుకున్న స్థలం అది, నేను ఎన్నుక చేసుకున్న స్థలం. హల్లెలూయా. ఈ పూట నీవు ఒక గిలాదుగా మారాలి. గిలాదులో ఉన్న ఉన్నతమైన అనుభవాలు ఈ నూతన సంవత్సరం ఉన్నతంగా నీలో కనబడాలి. నీవెవరో తెలుసా? దేవుడు ఎన్నుకున్న వ్యక్తివి. దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక లేకుండా, ఏర్పాటు లేకుండా, దేవుని ఉద్దేశంలో లేకుండా ఈ స్థలంలో నువ్వు అడుగు పెట్టలేవు. గిలాదు నాది, నేను కోరుకున్న స్థలం అది, నేను ఎన్నిక చేసుకున్న స్థానం, నేను ఎన్నిక చేసుకున్న స్థలం. దేవుడు కోరుకుంటేనే, దేవుడు ఎన్నికలో మనం ఉంటేనే, ఆయన ఏర్పాట్లో మనం ఉన్నాం కనుకనే, అటువంటి గొప్ప భాగ్యం మనం పొందుకున్నాం కనుకనే ఈ నూతన సంవత్సరం దిగ్విజయంగా ప్రార్థనలతో ఎంతో దీవెనకరమైన వాగ్దానంతో మనం అడుగు పెట్టగలిగాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాగ్దానంతో అడుగుపెట్టి నీవు వాగ్దానం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఈరోజు డేట్ ఎంత? 11th కదా. అంటే 11 రోజులైంది మనం నూతన సంవత్సరంలో అడుగుపెట్టి. చూసావా, ఇప్పుడే కళ్ళు తెరిచి కళ్ళు మూసినట్టే 11 రోజులు గడిచిపోయినాయి. ఈ 11 రోజులు రోజు వాగ్దానం చదువుతున్నావా? దేవుడికి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి చెప్పండి? ఎలిషమ్మ, జమ్మమ్మ అంటే మీరు మర్చిపోతురా? పలకండి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపిస్తానని చెప్పాడు. ఈ వాగ్దానం రోజు స్మరించుకో. నీకు ఇచ్చిన వాగ్దానం కూడా రోజు స్మరించుకో. నీకు ఇచ్చిన వాగ్దానం గుర్తుందా? చదువుకున్నారా? అవన్నీ రోజు జ్ఞాపకం చేసుకో. దేవుడు నాకు కూడా ఒక వాగ్దానం ఇచ్చాడు. నేను నీకు చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు వస్తున్నవని. నాకు ఈ వాగ్దానం, ఆ వాగ్దానం కరెక్ట్గా సంఘ వాగ్దానం 30వ తారీఖు తీశాను. జీవనన్న వంటలో ప్రార్థనప్పుడు ఆ రోజు ఉదయకాలం ఇక్కడ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని అప్పుడు దేవుడు మాట్లాడేప్పుడు ఈ వాగ్దానం వచ్చింది. దేవుడు ఇచ్చిన మాట ఎప్పుడు నిరర్ధకం కాదు. దేవుని మాట ఎప్పుడు మర్చిపోయేదిగా ఉండదు, మారిపోదు. పరిస్థితులు మారిపోతాయేమో, మనుషుల మాటలు మారిపోతాయి, దేవుని మాట మారరు. అయితే దేవుడు ఎన్నుకున్న నీవు ఆయన ఎన్నిక చేసుకున్నట్టుగా ఉన్నావా? గిలాదును ఎన్నుకున్నాడు, గిలాదును కోరుకున్నాడు. గిలాదులో ఉన్న కొన్ని అనుభవాలు చెప్తాను. ఏంటయ్యా గిలాదు ప్రదేశంలో? గిలాదులో ఎవరు ఉంటారంటారా? గిలాదులో ఏం దొరుకుతుందంటారా? చదవండి ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 19వ వచనం నుండి. గిలాదులోను మేయిచు సంతుష్టి నందుదురు. హల్లెలూయా. చేతులు ఊపుతూ కొంచెం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా స్వరమే చెప్పండి గట్టిగా, హల్లెలూయా,
హల్లెలూయా. గిలాదులో కొన్ని అనుభవాలు ఉన్నాయి. మొట్టమొదటి గిలాదు, అసలు ఈ గిలాదు ఎక్కడ ఉందంటే యోర్దాను యువతల ఉంది. యోర్దాను యువతల ఉంది. అందరూ ఇస్రాయేలు సైన్య వాళ్ళందరూ, ఇస్రాయేల్ దేశం ప్రజలందరూ, లక్షల మంది ప్రజలు వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ అనుభవం గురించి కూడా మనం విన్నాం. అయితే ఇశ్రాయేలీలు ఎంతమంది గోత్రములు? ఎన్ని గోత్రములు? 12 గోత్రంలో ఆ పెద్ద గోత్రమైన రూబేనీయులు, కాదేశీయులు వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా మేము గొర్రెల మందలు ఉన్నాయి, మాకు చాలా చాలా గొర్రెల మందలు ఉన్నాయి, వీటి కొరకు ఆహారం కావాలి అని చెప్పినప్పుడు వారు చూస్తున్నప్పుడు గిలాదు యువతల, గిలాదు అనే ప్రదేశం అవపడుతుంది. వారు వచ్చి అంటారు, అయ్యా ఇక్కడ మాకు సరిపోల్చలేనంత శ్రేష్టమైన మేత ఉంది ఈ పట్టణంలో, ఈ గిలాదు అనే పట్టణంలో విస్తారమైన మేత ఉంది కనుక మా గొర్రెలకు ఇక్కడనే మేత చూసుకుంటాము అని చెప్పి నాయకులు చెప్తారు. అంటే గిలాదులో ఏముందంటే సమృద్ధి అయిన మేత. బైబిల్లో మనం చూస్తే దేవుడు అనేక సార్లు పోల్చి చెప్తాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. ఆయన కాపరితో పోల్చుకున్నాడు. మనందరినీ గొర్రెల మందగా, సంఘాన్ని గొర్రెల మందగా పోల్చాడు. అయితే చూడండి, గొర్రెల మందగా పోల్చిన మన జీవితాల్లో గొర్రెలు సమృద్ధిగా, సంతుష్టిగా, బలము కలిగినవిగా లేదంటే శ్రేష్టమైన ఆరోగ్యాన్ని కలిగినవిగా ఉండాలి అంటే గొర్రెలకు ఏముండాలి? మేత ఉండాలి, ఆహారం ఉండాలి కదా. ఆహారం ఉండాలి కదా. ఒక్క పూట ఆహారం లేట్ అయితే మన ప్రాణాలు ఎట్లయితాయి? తెలుసమ్మా ఎట్లయితుంది? నీరసం అయిపోతుంది, మొత్తం ప్రపంచమే తలదిప్పినట్టు అయిపోతుంది. ఇంత ఆహారం, ఒక్క పూట ఆహారం లేట్ అయితే మనం తట్టుకోలేము. అంటే ఆహారం అంత అవసరమైంది, ఎంత ఇన్వాల్వ్ అయిపోయింది మన జీవితంలో. గొర్రెలకు కూడా మేత ఉండాలి కదా. మరి ఇశ్రాయేలు యాత్ర అంతా అరణ్యములో, ఎడారి ప్రదేశంలో నడిచింది కదా. వారు చేసిన యాత్ర అంతా, వారు చేసిన ప్రయాణం అంతా ఎడారి మార్గంలో నడిచారు. వారు ఎక్కడికి వెళ్ళినా ఎడారిలో నడుస్తూ ఏదేను అనుభవాన్ని పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి కూడా చాలా మంది యెరూషలేం దేశానికి వెళ్తే ఇప్పటికి కూడా ఆ 40 సంవత్సరాలు వాళ్ళు నడిచిన ఆ యొక్క ప్రయాణం చూస్తే ఆశ్చర్యం. ఎట్లా 40 లక్షల మందిని పోషించాడు ప్రభు. ఎడారండి, ఎడారి, మొత్తం ఎడారే. కానీ ఎడారిలో నడిపించుకుంటూ, దేవుని ఉద్దేశం చూడండి, ఆయన ప్లాన్ అది. ఎడారిలో నడిపించుకుంటూ ఏదేను అనుభవాన్ని వరకు చూపించాడు. ఎడారిలో నడిపించుకుంటూ ఒక్క పూట ఆహారం తక్కువగానే ఇలా, ఎడారిలో నడిపించుకుంటూ ఒక్క పూట దాహం చేసిన పరిస్థితి రానివలా. సాధారణంగా ఇప్పుడు బండలు ఏం చేస్తాయి? పెద్ద పెద్ద బండలు ఈ ఎండాకాలం వస్తే ఏం చేస్తాయి? సరసర కాలుతుంటాయి. అద్భుతం తెలుసా, వాళ్ళు ఎడారిలో నడుస్తూ అంత ఎండగల చోటు ఉన్నా కూడా ఆ బండ వారికి నీడిచ్చిందట. యెషయా గ్రంథంలో అంటాడు, నీడొచ్చిన బండ దాహం తీర్చే బండగా మారింది. క్రీస్తు అనే బండ వారికి వెంబడించింది. అంటే చూడండి, ఒక్క పూట ఆహారం లేకుంటే మనం జీవించలేము, కానీ దేవుడు వారిని పోషించుకుంటూ వెళ్ళాడు. అయితే ఈ రూబేనీయులు, కాదేశీయులు వాళ్ళకి ఆహారం, వారికి ఉన్న గొర్రెలకు ఆహారం దొరికే స్థలంగా గిలాదును చేసుకున్నారు. గిలాదును వెంబడించినప్పుడు సమృద్ధైన ఆహారం అక్కడ అవపడుతుంది. గొర్రెలకు, మందకు సమృద్ధైన మేత దొరికే స్థలంగా అది మారింది. అందుకే వారు అక్కడ ఉండడానికి ఇష్టపడ్డారు. ఈరోజు మందిరానికి వచ్చిన నీవు ఒక గిలాదుగా మారాలి అంటే మనందరికి తెలుసు కదా, అది మనకు కావలసిన మేత, మన ఆత్మీయ జీవితాలకు కావలసిన ఆహారము మన జీవితంలో పొందుకునే వారిగా ఉండాలి. వాక్యముకు పోల్చబడిన ఆహారము, వాక్యాన్ని నిత్యము అనుభవించే వారిగా ఉండాలి. ఎన్నో ఏళ్ళ నుంచి మందిరానికి వస్తున్నాం, నీ జీవితంలో ఎంతో విస్తారమైన వాక్యాన్ని విన్నావు,
వాక్యాన్ని భుజించావు, కానీ వాక్యం నీ జీవితంలో కనబడకపోతే నీవు ఒక గిలాదుగా మారలేవు. అందుకే హెబ్రీ పత్రికలో అంటాడు కదా, చూడండి ఆ మాట చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి చదువుదాం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా చాలా హల్లెలూయా చెప్పు గట్టిగా హల్లెలూయా. ఏమంటాడు? కాలమును బట్టి చూస్తే, కాలాన్ని బట్టి చూస్తే, ఎంతో కాలం దేవుని వెంబడించిన వారు మీరు, దేవుని సన్నిధిలో నాటబడిన మీరు, కాలాన్ని బట్టి చూస్తే, ఏళ్ళ తరబడి బట్టి చూస్తే సమృద్ధైన ఆహారాన్ని అనుభవించిన మీరు, బోధకులుగా ఉండాల్సిన మీరు ఇంకా పాఠకులుగా, ఇంకా పాలు త్రాగే స్థితిలోనే ఉన్నారు. ఇంకా బలమైన ఆహారాన్ని భుజించే ఆత్మీయ స్థితి మీలో కనబడట్లేదు అంటాడు. నేరుగా అంటున్నాడు ఏంటంటే, కాలాన్ని బట్టి చూస్తే మీరు ఇంతకాలం వాక్యం విన్నారు, ఇంతకాలం వాక్యపు అనుభవాలు నడిచిన మీరు బోధకుల్లాగా, అంటే బోధించేంత అంత ఆత్మీయ స్థితి, నీ ఆత్మీయత అంత పెరగాల్సినది, ఆత్మీయతలో ఉండాల్సిన నీవు దాన్ని అనుభవించుకోలేక, దాన్ని పాటించకుండా, తన యొక్క నీ జీవితంలో ఆ యొక్క కార్యస్థితి లేకుండా ఉండడానికి కారణం ఏంటి? ఇంకా మీరు పాలు త్రాగే స్థితిలోనే ఉన్నారు, బలమైన ఆహారం తినే స్థితిలో లేరు అని స్టాండర్డ్గా దైవజన అపోస్తులు తెలియజేస్తున్నారు. నిజమే, మన జీవితాలు చూస్తే గిలాదుగా ఉండాల్సిన వాళ్ళం. 2025కు మనం చూసుకుంటే, 2026కు మనం సరిపోల్చుకుంటే ఎప్పుడో ఆ గిలాదు అనుభవం మనలో కనబడాలి. లోకానికి, సంఘానికి, సమాజానికి ఒక సమృద్ధైన వాక్యము నీలో కనబడేటట్టుగా, వాక్యము కార్యాలు నీ జీవితంలో అగుపడేటట్టుగా, వాక్యం యొక్క లక్షణాలు నీలో కనబడేటట్టుగా ఉండాల్సిన నీవు ఇంకా వాక్యం అంటే ఏం తెలియదక్క, వాక్యపు అనుభవాలు తెలియక ఇంకా ఈ స్థితిలో, ఈ పరిస్థితుల మధ్యలో సాగిపోతున్నావు. అలా ఉండొద్దు. నీ జీవితం ఒక గిలాదులాగా సమృద్ధైన ఆహారం పొందుకునే స్థలంగా ఉండదుగాక, సమృద్ధైన వాక్యం నీలో నెరవేర్పును అనుభవించే స్థలంగా ఉండునుగాక. హల్లెలూయా. మనం పాత నిబంధనలు చూస్తే చాలా కాలం, చాలా సార్లు వారికి ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా, వారికి మన చేతిలో ఉన్నట్టుగా బైబిల్ లేదు. గత 2-3 వారాల కింద ఒక సేవకుడు చెప్పాడు కదా, తెస్సలోనిక సంఘం అంట ఎన్ని వారాలు ఉన్నది వాక్యం? 3 వారాలే. 3 వారాలే సేవకుడు వారికి బోధిస్తే ఎంత అనుభవం అంట? 30 ఏళ్లకు అనుభవం ఉన్నంత అనుభవంలో వారు నిలబడ్డారు. అంటే కారణం ఏంటి? వాక్యాన్ని వారు కార్యసిద్ధి రూపంగా, వాక్యాన్ని వారు పాటిస్తున్నారు, వాక్యాన్ని అనుభవించుకుంటున్నారు, వాక్య ప్రకారం జీవించగలుగుతున్నారు. మరి మీరెందుకు ఇలా ఉన్నారని మనం బైబిల్లో చూస్తే, హెబ్రీలో ఆ గ్రంథంలో అది ఇంతకుముందు చదివిన చూస్తే, మీరు వినువారు మాత్రమే. ఏంటంటే అక్కడ ఏముంది? అక్కడ చదవండి అక్కడ 12వ వచనం, విను మాత్రమే. దాని ముందు వచ్చిన మీరు వినువారు అంటది. చాలా. హల్లెలూయా. యాకోబుకు పత్రికలో ఉంటుంది, మీరు వినువారు మాత్రమే ఉన్నారు. ఎందుకు ఇంకా ఆ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం? ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాల్సిన మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఎందుకు నడుస్తున్నామంటే, ఇంకా వినువారు మాత్రమే ఉన్నాం, వింటున్నాం. 20 ఏళ్ళ నుంచి, 30 ఏళ్ళ నుంచి, 10 ఏళ్ళ నుంచి, 5 ఏళ్ళ నుంచి వింటూనే ఉన్నాం. దాన్ని కార్యసిద్ధి చేయించే రూపంలో,
కార్యం రూపంగా జరిగించే రూపంలో మన జీవితం లేదు. అందుకే ఆత్మీయత ఇంకా మన జీవితంలో పెరగట్లేదు. ఆత్మీయత ఇంకా ఒక ఎత్తైన స్థితిలోకి రావట్లేదు. గిలాదు అనుభవంలోకి కనబడట్లేదు. పౌలు బాధతో చెప్తున్నాడట, బాధపడుతూ చెప్తున్నాడు. మీరు ఈ యొక్క కాలాన్ని చూస్తే మీరు ఎప్పుడో ఆత్మీయతలు ఎంత 100 రెట్లు ఎత్తైన స్థితిలో ఉండాల్సిన నీవు ఇంకా ఇంకా ఆ పాలు త్రాగే స్థితిలో, ఆ బేసిక్స్లోనే నువ్వు నిలబడ్డావు. 1:22 యాకోబు 1:22 చూడండి. వినువాడయ్యుండి చూడండి, వినువాడు మాత్రమే. మరి ఈరోజు మందిరానికి వస్తున్న నీవు 2026 సంవత్సరంలో వినే వ్యక్తిగా ఉండొద్దు, పాటించే వ్యక్తిగా నువ్వు మారాలి. ఆమెన్ చెప్పు గట్టిగా, ఆమెన్ చెప్పు గట్టిగా. పాటించే వ్యక్తిగా నువ్వు మారాలి, ఆచరించే వ్యక్తిగా నువ్వు మారాలి, అనుసరించే వ్యక్తిగా మారాలి. అందుకే ఆ ఓడలో నూతన సంవత్సరం చెప్పారు కదా, ఆ పడవలో యేసు ప్రభు ఉన్నా శిష్యులు ఇంకా భయపడుతున్నారు. వెంటనే ఆయన లేచి గంభీరంగా ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసులారా, ఇంకెంతకాలం అల్ప విశ్వాసంతోనే ఉంటారు? విశ్వాసాన్ని వృద్ధిపరుచుకోరా? అన్ని వృద్ధి చెందుతున్నాయి. నువ్వు రక్షించబడినప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు నీ పంట పొలాలు వృద్ధి చెందుతున్నాయి, నీ ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతున్నాయి, నీ పిల్లలు వృద్ధి చెందుతున్నారు, కానీ నీ ఆత్మీయత ఇంకా వృద్ధి లేదు. తెస్సలోనికలో అంటాడు, వారు విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నారు, విశ్వాస పరిస్థితుల పరిణామంలో అభివృద్ధి పొందుతున్నారు, ప్రేమలో విస్తరిస్తున్నారు. గిలాదు ఏంటంటే మేత దొరికే స్థలం, సమృద్ధైన స్థలం. మరి నీవు నిలబడ్డ చోటు, నీవు నేర్చుకున్న అనుభవాలు గిలాదులాగా నిలబడుతున్నావా? వింటున్నావు, సమృద్ధైన ఆహారాన్ని వింటున్నావు, దాన్ని అనుభవించుకోగలిగితే, నీ జీవిత కార్యరూపం చేసుకోగలిగితే లోకానికి నువ్వు ఒక గిలాదుగా మారుతావు. ఆమెన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. లోకానికి ఒక మాదిరికరంగా మారుతావు. వాక్యాన్ని అంగీకరించి, వాక్యాన్ని అనుసరించి, వాక్యాన్ని నీ జీవితంలో అనుభవించుకోగలిగితే, పాటించగలిగితే, ప్రారంభించగలిగితే ఈ రోజు నుంచే ప్రారంభించు. ఈ 2026 నీ ఒక గిలాదు అనుభవంలోకి నువ్వు అడుగు పెట్టదువుగాక. అంటే సమృద్ధైన వాక్యపు అనుభవంలో నువ్వు అడుగు పెట్టాలి, సమృద్ధైన వాక్యానికి సూచనగా ఉన్న స్థలంలో అడుగు పెట్టాలి. నీ ఆత్మీయత సమృద్ధిగా మారాలి, నీ ఆత్మీయత అభివృద్ధి చెందాలి, నీ ఆలోచనలు అభివృద్ధి చెందాలి. వాక్య ప్రకారం జీవించుటలో నీ ఒక ఎత్తైన స్థితిలో శిఖరం మీద ఉండాలి. చూడండి, మందిరానికి వస్తున్న మనం గిలాదు అనుభవం మీద నిలబడగలగాలి. హల్లెలూయా. అంటే ఆత్మీయత అనే శిఖరం మీద నిలబడగునుగాక. ఈ 2026లో అది సాధ్యమగునుగాక, దేవుని ద్వారానే సాధ్యమగునుగాక. ఆయనను వెంబడించగలుగుతావు, నువ్వు సాధ్యం చేసుకోగలుగుతావు. వాక్యం సమృద్ధిగా నీ జీవితంలో కనబడాలి, వాక్యం సమృద్ధిగా నీ బ్రతుకుల్లో వినిపించాలి, వాక్యపు నెరవేర్పు నీ జీవితంలో కనబడాలి. కనబడిన రోజు నిశ్చయంగా ఉన్నతమైన శిఖరం మీద నువ్వు నిలబడగలుగుతావు. కనబడిన రోజు నీ వీధి వారు మారుతారు, కనబడిన రోజు నీ ఇంటి వారు మార్చుంటారు, కనబడిన రోజు నీ స్థితిగతులైనా, నీ ఉద్యోగమైనా, నీ పరిస్థితులైనా ఏవైనా దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. వాక్యం వింటున్నావు, విని విడిచిపెట్టే గుంపులో ఉంటే ఎప్పుడు ఫలించలేవు. విని విడిచిపెట్టే గుంపులో ఉండద్దు. మనం వింటాం కదా, యేసు ప్రభు వారు స్పష్టంగా ఉపమాన రీతిగా చెప్తున్నాడు. వాక్యం అనే విత్తనాలు విత్తువాడు విత్తనాలు వేస్తున్నప్పుడు అనేక చోట్ల అనేకుల హృదయాలు కనబడుతున్నాయి, అనేకుల జీవితంలో వేశాడు. కొద్దిమంది వాక్యాన్ని విని విడిచిపెట్టే గుంపులో ఉన్నారు, వారు ఫలించలేకపోయారు. కొద్దిమంది వింటున్నారు, కానీ శ్రమలు అనే ముళ్ళు కనబడగానే వాళ్ళు ఎదగలేకపోతున్నారు. కొద్దిమంది వింటున్నారు, కానీ రాతి గుండె గనక ఆ వాక్యం యొక్క కఠినత్వం చూసి, అమ్మో ఇది కఠినము అనుకొని నెరవేర్చబడలేకపోతున్నారు, ఫలించలేకపోతున్నాయి. కానీ ఆఖరిగా ఉన్న వ్యక్తి మాత్రం విని తను అంగీకరించి దాని ప్రకారం చేసిన వ్యక్తి కనుక ఆ వ్యక్తి మాత్రం 100 అంతలుగా ఫలిస్తున్నాడు. హల్లెలూయా.
ఈరోజు నువ్వు నూరంతలుగా ఫలించాలి అంటే ఆ గిలాదు అనుభవం నీలో కనబడాలి. మన సంఘం పాలు త్రాగే స్థితిలో ఉండొద్దు. ఇంకా వాక్యం యొక్క అనుభవాలలో లోతైన అనుభవంలో నేర్చుకునే వారిగా ఉండాలి. దేవా లోతైన అనుభవంలోకి నడిపించంటే నువ్వు బేసిక్సే రానివి లోతైన ఏం నేర్చుకుంటావు? వాక్యాన్ని వింటున్నావు, ఇంతకాలం వాక్యం వింటున్నావు, ఉదయకాల ప్రార్థనలో ఇంతమంది ఉంటున్నావు, ఉదయకాలం నీ ఇంట్లో సరే నీకు వ్యక్తిగతంగా అయినా ప్రార్థన చేసుకోగలుగుతున్నావా? బేసిక్సే రావు నీకు. వాక్యమిక పునాదులో నుంచి పునాది నీ కట్టడం ఎట్లా కడతావు? వాక్యములో విస్తరించాలి విశ్వాసం అని ఉంది. తెసలోని సంఘము విశ్వాసంలో వారు అభివృద్ధి చెందుతున్నారు. అరే మనం విశ్వాసం గురించి విన్నాం, కానీ విశ్వాసంలో కూడా అభివృద్ధి చెందాలా? విశ్వాసం యొక్క స్టేజ్ పెరుగుతూ వెళ్ళాలి. సంవత్సరాలు గతిస్తున్నప్పుడు పెరుగుతూ ఎంతటి విశ్వాసంలోకి రావాలంటే దేవుడు తప్ప ఏది ఎవరు చేయలేరు అన్న విశ్వాసంలోకి రావాలి. ఇంకా మనం విశ్వాసం పెంచు ప్రభా విశ్వాసం కలిగి ఉన్నాం, విశ్వాసం మనం చెప్పుకుంటున్నాం తప్ప ఆ విశ్వాసం మనలో కనబట్లా. కనబడినప్పుడు ఎలాగా నువ్వు వృద్ధి చెందుతావు? కనబడినప్పుడు ఎప్పుడు ఆత్మీయత అనే శిఖరంపై ఎప్పుడు నిలబడతావు? అన్ని వాక్యం వింటున్నావు, లోతైన అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి అంటే ముందు ఈ వింటున్న వాక్యం నీ జీవితంలో కనబడాలి, నీ జీవితంలో నెరవేర్చుకోవాలి. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని నువ్వు నడవాలి. నువ్వు నడిచినప్పుడు, నీ ఇంటిని నడిపించినప్పుడు, నీ కుటుంబం అనే ఓడను నడిపించినప్పుడు అది నేరుగా అరారాతు పర్వతం మీద నిలబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి అందనంత ఎత్తైన స్థితి. ఇప్పటికి కూడా ఆ దేశంలో సైంటిస్టులు పరీక్ష చేస్తే అరారతు కొండ ఉంది, ఇంకా ఇప్పటికి కూడా ఉంది. అది వాల్కెనోస్ అంటే ఏమంటారు దాన్ని, అగ్నిపర్వతాలు అంటారు చూడండి. అగ్నిపర్వతాలు వచ్చేటట్టుగా ఉంది. అగ్నిపర్వతాలు పోయి ఆ కొండ ఎంత ఎత్తుగా అయిందంటే దాని మీద నోవాహు ఓడ యొక్క అచ్చులు అది ఎన్నో ఏళ్ళ తరబడి ఉన్నట్టుగా ఇప్పటికి కూడా సైంటిస్టులు చెప్తున్నారు. ఎలాగా? వాక్యం ముందు నీలో కనబడితే నీ ఇంటిలో కనబడుతుంది. నీలో కనబడితే నడిపించే నీవు, వింటున్న నీలో కనబడితే నీ కుటుంబం అంతా తప్పక మార్పు చెందుతుంది. హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా ఈ 2026 మనం ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుదుముగాక. గిలాదు అంటే సమృద్ధిగా మేత దొరికే స్థలము, వాక్యములో సమృద్ధైన స్థలము. అందుకే అంటాడు కదా నయం అంటాడు కదా, సమృద్ధి గల దాన్నే వెళ్ళి తిని సమృద్ధిన చోటును విడిచిపెట్టి వెళ్ళిపోయాను, సమృద్ధిన అనుభవాలు విడిచిపెట్టి వెళ్ళిపోయాను, రిక్తురాలను అయిపోయానంటది. నయోమి వెళ్ళినప్పుడు బెత్లెహేమ్ అనే సంఘము, బెత్లెహేమ్ అనే ఆ యొక్క స్థలము దేవునికి వాక్యపు ఇల్లుగా ఉంది. వాక్యపు ఇల్లుగా ఉన్న ఆ ఇంటిని వాక్యము లోతులో నేర్చుకున్న నయోమి చిన్న సమస్య రాగానే విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. మరి మందిరానికి వస్తున్న మనం చిన్న సమస్యలకు వెనకడిగేస్తూ చిన్న ఇబ్బందులు, మన పిల్లల జీవితంలో చిన్న ఇబ్బందులు రాగానే దేవుడు మాకేం చేశాడు, దేవుడు నమ్ముకున్నాం, మేము ఏం పొందుకున్నాం అనే ప్రశ్న నీళ్ళు రావద్దు. భక్తుడు యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడనియు నేను ఎరుగుదును అంటాడు. ఒక భక్తుడు చెప్పక నేను విన్నాను, యోబు గ్రంథంలో బైబిలే లేదు అసలు. అంతటి బైబుల్ ఇప్పుడు మనకున్న కనబడుతున్న బైబుల్లో ఫస్ట్ రాయబడిన గ్రంథమే యోబు. బైబులే లేదు ఆ రోజుల్లో. యోబున్న ఆ యొక్క స్థలంలో, యోబున్న ఆ టైంలో, ఆ కాలంలో యాజకులు లేరు, యోబున్న కాలంలో మందిరం లేదు, యోబున్న కాలంలో సేవకులు లేరు, ఉపదేశించేవారు లేరు, ఏదీ లేదు. ఏమీ లేని కాలంలో ఏమంటారు తెలుసా, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, నేను తెలుసుకున్నాను. దేవుణ్ణి గుర్తెరిగిన అనుభవం చూడండి. మరి ఈరోజు వాక్యం ఉంది, మందిరం ఉంది, సేవకులు ఉన్నారు, చెప్పేవారు ఉన్నారు, వినేవారిగా ఉన్నావు. మరి ఆచరించేవారిగా ఇంకెప్పుడు మారుతావు? నిశ్చయంగా ఈరోజే మారుదుముగాక. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 రోజుల ప్రార్థనలో నీ ఒక వాక్యపు అనుభవంలోకి అడుగు పెట్టుదుముగాక.
వింటున్నప్పుడు పదే 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 ఆ వాక్యం వింటున్నప్పుడు క్రొత్త అనుభవంలోకి వెళ్ళాలి, క్రొత్త కోణంలోకి అడుగు పెట్టాలి. వింటున్నప్పుడు అదే వాక్యాన్ని 10 సార్లు వింటే 10 రకాలుగా దేవుడితో మాట్లాడాలి. ఆ అనుభవం నువ్వు నేర్చుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా, నేను నేర్చుకుందునుగా కానండి గట్టిగా. హల్లెలూయా. ఈ యొక్క నెల రోజుల ప్రార్థనలో మనం ఒక కొత్త ఏదన్నా నెహెమ్యా గ్రంథం కానీ ఏదో ఒక గ్రంథం, దేవుడు ప్రేరేపించిన గ్రంథాన్ని నేర్చుకుంటూ అనేక అనుభవాల్లో మనం అడుగు పెట్టాలి. హల్లెలూయా. రెండోదిగా గిలాదు దేనికి సూచనగా ఉందో చదువుదామా. రెండోదిగా గిలాదు దేనికి సూచనగా ఉంది చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం నుండి. న్యాయాధిపతుల గ్రంథం గిలాదు వాడైన యెఫ్తా చాలు చాలు. హల్లెలూయా. చేతులు పైకెత్తి సంతోషంగా చెప్పండి గట్టిగా, ఊపితే చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. క్రొత్త సంస్థలు అడుగు పెట్టావు. యవనస్తులు క్రొత్త ఫోన్లు కొంటున్నాం కానీ క్రొత్త డైరీ వరకు ఉన్నారు. ఎవరైనా డైరీ స్టార్ట్ చేయండి. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు నేర్చుకోండి. మనం ఇప్పుడు నేను ఒకసారి మా మావయ్య దగ్గర ఉన్నాను. ఆయన నేను కలిసి ట్రైన్లో వెళ్తుంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఫోన్ బుక్ ఉంటుంది కదా, ఫోన్ బుక్ తెలుసా, మన వెనకట వాడేది, ఇప్పుడు వాడుతున్నారు కానీ ఫోన్ నెంబర్ రాస్తారు చూడు. వింటున్నారు ఆంటీ, రూతమ్మ వింటున్నారు? ఫోన్ నెంబర్ రాస్తున్నాడు. ఎంత ఉంటుంది బుక్, అది గింతే ఉంటుంది. ఆ బుక్ తీసుకొని చూస్తూ ఉండు. అరే ఎటు వెళ్తున్నావు అంటే మీ చర్చికి వెళ్తున్నాం. ఎక్కడ ఆ రోజు ఆగస్టు 15th ఏదో యూత్ ఫెస్ట్ ఉంటే వెళ్తున్నాం. నన్ను తీసుకెళ్తున్నాడు. ఆ ఫోన్ బుక్ తీసుకొని చెప్పిన వాక్యాలని స్మరించుకుంటుండు. ఎంత అద్భుతం చూడండి. మనం కూడా ఒక్కలన్నా కొద్దిమంది డైరీ తీసుకొని మన చక్కగా దేవునితో ఏం మాట్లాడాడు, ఆ మాటను బట్టి నువ్వేం నేర్చుకున్నావు అటు ప్రార్థన చేసుకోగలగాలి. చూడండి. అయితే గిలాదు రెండోదిగా దేని సూచిస్తుందంటే బలాఢ్యులుండే స్థలం. చెప్పండి, ఎవరుండే స్థలం చెప్పండి ఒకసారి అందరు గట్టిగా చెప్పండి. బలాఢ్యులుండే స్థలం. ఇక్కడ ఏముంది? గిలాదు కాపురస్తుడైన ఎవరుంది? యెఫ్తానుందా? గిలాదు కాపురస్తుడైన గిలాదు యెఫ్తాను కనెను అంటది. అంటే యెఫ్తాది గిలాదు పట్టణం, గిలాదు స్థలం. యెఫ్తా ఎవరు? పరాక్రమం గల, చెప్తలేరు ఎవరు, అనుసరం ఎవరు? బలాఢ్యుడు. చెప్పు గట్టిగా, బలాఢ్యుడు, పరాక్రమం గల బలాఢ్యుడు. గిలాదు రెండవదిగా మనకేం నేర్పుతుందంటే బలాఢ్యుడు ఉండే స్థలం, బలాఢ్యుడు నిలిచే స్థలం. ఇప్పుడు దేంట్లో బలాఢ్యుడు అంటారా? ఇప్పుడు వాళ్ళు నిజమే బలాఢ్యులు అయ్యా, శారీరకంగా కాదండి, ఆత్మీయ స్థితిలో దేంట్లో బలవంతులు తెలుసా? ఆత్మీయతలో దేంట్లో బలాఢ్యులో తెలుసా? గిలాదు గురించి మనం చదివితే, యెఫ్తా గురించి మనం చదివితే అద్భుతమైన అనుభవం. మా పిల్లలు జాగ్రత్త నా వైపు చూడండి. అద్భుతమైన అనుభవం యెఫ్తాలో మనకు కనబడుతుంది. ఈ యెఫ్తా పరాక్రమంగా బలాఢ్యుడిగా ఉన్నాడు. తాను ఎంతో బలవంతుడిగా ఉండి ఓ చిన్న ప్రార్థన చేసుకొని వెళ్తాడు. అయ్యా, నేను యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధంలో విజయం దొరికితే నేను ఇంటికి వచ్చిన తర్వాత నా ముందు ఏదొస్తే, ఏదంట, నేను ఇంటికి వచ్చినప్పుడు నా ముందు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా వరకు అనుకుంటున్నాను, యెఫ్తా మంచి ఉన్నతమైన వ్యక్తే కావచ్చు, ఉన్నతంగా సంపన్నుడే కావచ్చు. ఒకవేళ నేను వచ్చినప్పుడు ఏదైనా కోళ్ళు వచ్చాయనుకోండి, ఆ కోళ్ళని సమర్పిస్తాను. లేదు ఏదైనా గొర్రెపిల్ల వచ్చిందనుకోండి, గొర్రెపిల్లని సమర్పిస్తాను అని తీర్మానం చేసుకుని వెళ్ళాడు. దేవుడు అద్భుతమైన విజయం ఇచ్చాడు. విజయం ఇచ్చిన తర్వాత ఆ విజయాన్ని పొందుకున్న తర్వాత తిరిగి వస్తున్నాడు. మరి విజయం దొరికిన తర్వాత దేవుడికి ఇచ్చిన మాట చేయాలా వద్దా? మనం చేస్తున్నామా? దేవుడికి ఇచ్చిన మాట చేస్తున్నారా? ఇప్పుడు చేయాలో వద్దు యెఫ్తాను చూద్దాం. వస్తే సంతోషంగా వచ్చాడు. ఎంత సంతోషంగా అంటే విజయాన్ని పొందుకొని శత్రు సామ్రాజ్యాలను కొల్లగొట్టి దేవుని నామను మహింపరుస్తూ సంతోషంగా వచ్చాడు. వచ్చిన తర్వాత
ఆ ఇంటికి వచ్చే ముంగట్ల వాళ్ళ బిడ్డ ఏం చేస్తుందంటే ఒక్క బిడ్డ అంటండి. నా బిడ్డ, ఆ యొక్క బిడ్డ ఏం చేస్తుందంటే మా నాన్న ఎంతో గొప్ప విజయంతో వస్తున్నాడు, మా నాన్నని ఫస్ట్ నేనే ఎదుర్కొంటాను, సంతోషంగా పూలమాల వేస్తాను, సంతోషంగా స్వాగతిస్తాను అనుకొని ఇంటి ముందు ఎదురుగా వెళ్ళిందట. అప్పటిదాకా సంతోషంగా వచ్చిన వ్యక్తి తన బిడ్డను చూడగానే ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకు? ఏమన్నాడు? నేను గెలుపొందిన తర్వాత వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు ఏది నాకు మొదట ఎదురొస్తే సమర్పిస్తాను కదా. అయ్యో ఎందుకు వచ్చావమ్మా అంటే, ఎందుకు వచ్చావు బిడ్డ అంటే, డాడీ నువ్వు సంతోషంగా వస్తున్నావు, నీ సంతోషంలో నేను కూడా పాలు పొందాలని వచ్చాను అనగానే తెలుసా ఆ బిడ్డ కూడా ఎంత సమర్పణ కలిగిన వ్యక్తి చూడండి. యెఫ్తా ఎంత సమర్పణ కలిగిన వ్యక్తో వాళ్ళ బిడ్డ కూడా, డాడీ నువ్వు చెప్పిన మాట నువ్వు చెయ్యి, సమర్పణలో వెనకాడొద్దు. యెఫ్తా ఎవరు తెలుసా? గిలాదు దేంట్లో బలాఢ్యులు తెలుసా? సమర్పణలో బలాఢ్యులు. ఆమెను చెప్పు గట్టిగా, ఆమెను చెప్పు గట్టిగా. సమర్పణలో బలాఢ్యుడు, బలవంతులు వాళ్ళు. యెఫ్తా బలవంతుడు సమర్పణలో, దేవునికి ఇచ్చిన మాటలో, దేవునికి ఇచ్చిన ఒప్పందంలో, దేవునికి ఇచ్చిన సమర్పణలో బలవంతులు. అందుకే దేవునికి ఇచ్చిన మాట ప్రకారం తన బిడ్డను సమర్పించాడు. అబ్రహాము కూడా చూడండి, కుమారుని ఇస్తాని ఒప్పుకున్నాడు, దేవుడిచ్చేమన్నాడు, నీ కుమారుని ఇవ్వమన్నాడు, ఒప్పుకున్నాడు, వెళ్ళేవాడు. తన ఆత్మీయంగా ఇస్సాకుని ఇచ్చేసాడు ఎప్పుడో. అని చూడండి ఎంతటి సమర్పణ బలవంతులు. నేనంటాను, ఎవరు బలవంతులు అంటే శారీరకంగా బలవంతులు ఉన్నది కాదండి. మందిరానికి వస్తున్న నీవు ఎవరు బలవంతులు అంటే సమర్పణలో బలవంతులే నిజమైన బలవంతులు. సమర్పణలో బలం కలిగిన వాళ్ళు, దేవుడికి ఇచ్చిన మాటల్లో నెరవేర్చుకోగలిగారు. దేవుడికి ఇచ్చిన ఒప్పందము రక్షించినప్పుడు ఏమన్నావు? ప్రాణం పోయినా ఊపిరి పోయినా దేవుని విడిచిపెడతావంటే ఏమన్నావు? ఏమన్నారు? నీ విడిచిపెట్టనన్నారు. మరి ఎన్నిసార్లు విడిచిపెట్టట్లేదు? ఎన్నిసార్లు లోకం ముందు దేవుని విడిచిపెట్టలేదు? ఎన్నిసార్లు దేవుని గురించి చెప్పే టైం వచ్చినా కూడా నువ్వు ఎన్నిసార్లు విడిచిపెట్టి వెళ్ళిపోలేదు? ఇదే నా సమర్పణ మనది. మనం ఈరోజు యెఫ్తా లాగా సమర్పణలో బలవంతులు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేంట్లో? ఆత్మీయ స్థితిలో, శరీరానుసారంగా కాదు, ఆత్మీయ స్థితిలో. ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో ఏదైతే తీర్మానం చేసుకున్నావు, దేవా ఒక్క ఆదివారం తప్పకుండా వస్తాను, 52 ఆదివారాలు ఉంటే 52 ఆదివారం ఒక్క ఆదివారం తప్పకుండా వస్తాను, సమర్పణ మీద నిలబడు. దేవా 12 నెలలు ప్రభు వల్ల ఉంటే 12 నెలలు తప్పక తీసుకుంటాను ప్రభా, ప్రతి ఆదివారం ఆరాధనలో నేను ఉంటాను. మరి ఈరోజు ఇక్కడ చాలా మంది వచ్చారు. ఎంతమంది ఆరాధనలో ఉన్నారు? ఎంతమంది? నీకు నీవే ప్రశ్నించుకో, నీవు ఆరాధనలో ఉన్నావా? ఏమి సమర్పించుకుంటున్నావు? ఏ సమర్పణ మీద? ఎందుకు వారు సమర్పణలో బలవంతులు అంటే సమర్పణ చేసుకుంటే దాని మీద నిలబడ్డాడు. ఎంతటి నిలబడ్డాడు! అద్భుతమైన బలవంతులు అని చెప్పగలుగుతారు, ఆత్మీయ బలవంతులు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో ఎన్నో సమర్పించుకున్నాం, ఎన్నో ఒప్పుకున్నాం, ఎన్నెన్నో. దేవా నేను కలిగినంత కాలం నీ కొరకు నిలబడతానయ్యా. నేను ఒక ఇల్లు ఓపెనింగ్కి వెళ్ళాను. ఆ ఇల్లు ఖరీదు 2 కోట్లు పెట్టి కట్టారు. మా రిలేషనే, వాళ్ళు ఇక్కడ ఉండరు, అమెరికాలో ఉంటారు. అద్భుతం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సాక్ష్యం చెప్తారు కదా. ఇప్పుడు ఇల్లు కట్టిన తర్వాత సాక్ష్యం చెప్తారు కదా. మన దగ్గర ఏం చూస్తాం? మన దగ్గర సాధారణంగా చుట్టుపక్కల ఇక్కడ నేను చూసినంత వరకు ఏంటంటే సాక్ష్యం చెప్పమంటే వాళ్ళు ఏడుస్తూ, ఇన్ని బాధలు పడ్డాను, ఇన్ని కష్టాలు పడ్డాను, నేను ఎంతో కష్టపడ్డాను, నేను ఎంతో బాధలు పడ్డాను నేననే మాట ఉంటే కానీ వాళ్ళిద్దరు భార్య భర్త సాక్ష్యం చెప్తుంటే 100% దేవుడే కట్టించాడు, దేవుడే అనుమతించాడు, దేవుడే ప్రతిదీ దేవుడే. అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చారు, హైవే చౌటుపల్లి హైవే వచ్చి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన చెప్తున్నాడు, అద్భుతం ఏంటంటే వీళ్ళు ఈ యొక్క ఇల్లు కట్టముందు కూడా దేవుడికి ఎంత నిబంధన అంటే చూడండి, దేవుని మందిరం కట్టబడుతుంది కదా అనుకొని ఆ కట్టబడిన పక్కన స్థలం మా తరపున ఎప్పుడు గుర్తుండాలని చెప్పి 10-15 లక్షలు పెట్టి ఏకంగా స్థలమే మందిరాన్ని గుట్టించారట.
హైవే మీద. ఇప్పటికీ ఎంతోమంది సేవకులు వచ్చారు, చాలామంది వచ్చారు. అందరూ వాళ్ళ గురించి చెప్తున్నారు, వీళ్ళంతా సమర్పణ గలవారు. ప్రతిదీ ప్రార్థనతోనే, ప్రతిదీ దేవుణ్ణి మర్చిపోయి ఏది చేయరండి. అంటే చూడండి, ఇప్పుడు మనం నిజానికి మనం ఆ శరీరానుసారంగా, లోకానుసారంగా మన స్థాయిలు, మన స్థితిగతులు పెరుగుతున్నప్పుడు మన ఆత్మీయత కూడా పెంచుకునే వారిగా ఉండాలి. మన సమర్పణ స్థాయి కూడా పెంచుకునే వారిగా ఉండాలి. దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి, ఎంతైనా చేయాలి. దేవుని కొరకు ఏదైనా నాకు శక్తి ఉన్నంత వరకు. దేవుడు ఎప్పుడు అప్పులు చేసి ఇవ్వని చెప్పడు. నీకు కలిగిన దాంట్లోనే దేవుని కొరకు ఏం చేయగలవో, ఏ పని చేయగలవో చేసేంత సమర్పణ మనలో రావాలి. అలాగే దేవుని కొరకు సమయము అర్పించటంలో, సమయములో సమర్పణ ఉండాలి. సమయాన్ని సమర్పించుకునే వారిగా ఉండాలి. నీ బలాన్ని సమర్పించుకునే వారి ఉండాలి. నీ తలాంతులను సమర్పించుకునే వాళ్ళకి ఉండాలి. అన్నిటికంటే మెయిన్ నీ హృదయము సమర్పించుకోవాలి. నీ హృదయం దేవుని కొరకు సమర్పించుకోగలిగితే ఇంకా వేరే వైపు నీకు ఆలోచన ఉండదు. దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు ఎప్పుడు అవమానపడే స్థితి రానివాడు. ఓ రోజు ఒక ఊరికి 3 మిషనరీలు వచ్చి సువార్త చెప్తున్నారట. చెబితే ఊరంతా వారిని తరిమి కొడితే దాంట్లో ఒక 3 మాత్రం, ఎంతమంది చెప్పండి, ఇస్తారక్క ఎంతమంది? 3 మాత్రం బాప్తిసం తీసుకున్నారట. తీసుకున్న తర్వాత వాళ్ళు బాప్తిసం తీసుకొని బయటకు వస్తున్నప్పుడు వచ్చారు, సేవకులు వెళ్ళిపోయారు. సంతోషంగా ఊర్లోకి వస్తే ఊరందరూ మాట్లాడుకున్నారు, రే వీరు పలానోళ్ళు దేవుని నమ్ముకున్నాడు, తెల్లోళ్ళు దేవుని నమ్ముకున్నాడు, వీళ్ళని ఊర్లో రానియొద్దురా అంటే అందరు వచ్చి వాళ్ళు ఆపారంట. రే ఇప్పటికైనా నీళ్ళలో వాళ్ళు వచ్చారు, నీళ్ళలో ముంచి వెళ్ళిపోయారు, ఇప్పటికైనా యేసు ప్రభు వద్దంటే నువ్వు బయటకు వచ్చేరా. ఏముందిరా దేవుళ్ళో, మనందరం కులం బలం అందరూ మనవాళ్ళు ఉన్నారు అంటే దాంట్లో నిజమే కదరా, మనకు ఊరు కావాలి తప్ప దేవుడు ఎందుకు అని చెప్పి ఇద్దరు వెనుక తిరిగి దాంట్లో వెళ్ళిపోయారు. ఒక్క వ్యక్తి మాత్రం నా ప్రాణం పోయేంత వరకు, నేను నీళ్ళలో దిగే ముందు నేను అన్నాను, ఊపిరి ఆగే వరకు దేవుడిని విడిచిపెట్టను, అదే సమర్పణ నేను నిలబడతా అని చెప్పి నిలబడ్డాడంట. ఊరోళ్ళు వాళ్ళు వెలేస్తే ఊరవతల చిన్న గుడిసేసుకొని ఉంటున్నాడు. ఎవరొక్క మాట మాట్లాడట్లేదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరు రావట్లేదు. ఓ రోజు ఊర్లో బ్రతకడానికి తెరువు లేదు, పెళ్ళిళ్ళకు పేరెంటలకు పిలవట్లేదు, ఏదైనా ఆ కులము ఆ యొక్క డబ్బులు వస్తే ఒక్కరికి రూపాయి తీయట్లేదు. అందరూ అంటున్నారు, వద్దురా మనం వచ్చేరా, దేవుడు వద్దు మనం అందరూ నమ్ముకోలేదా, విడిచిపెట్టరా అన్న కూడా నేను అస్సలు విడిచిపెట్టాను. నేను దేవుని కొరకు ప్రాణమైన పెడతాను కానీ నా యేసయ్యను విడిచిపెట్టను. క్రొత్త అప్పుడే రక్షించబడిన విశ్వాసికి ఎంతటి సమర్పణ చూడండి. వాళ్ళందరూ ఊర్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నాడు, ఏదో బ్రతుకు తెరుగు కోసం చాటలు చీపుర్లు అల్లి పల్లెటూరులో అమ్ముడు కదా, పట్టణంకి వెళ్ళి అమ్ముడు వస్తాని చెప్పి ఆ భార్యకు పిల్లలకు చెప్పాడట. ఒక్క కొడుకున్నాడు, ఆ కొడుకు ఫుల్ జ్వరం. నేను వెళ్ళి ఇవన్నీ చాటలు చీపుర్లు పట్టణంలో అమ్ముకొని వస్తాను, రేపు 2 రోజులు వస్తాను, నువ్వు బాబుని చూసుకో, రాగానే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళామని చెప్పాడంట. వెళ్ళాడండి. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ వర్షం, అమ్ముకోలేని పరిస్థితి, అక్కడే ఆయన ఇరుక్కుపోయాడు. ఇక్కడ చూస్తే ఎవరు లేరు, అందరు చూస్తూ వెళ్తున్నారు తప్ప అయ్యో ఏమైంది అని అడగట్లా. ఆ బాబుకు జ్వరం ఎక్కువై చచ్చిపోయాడట. చచ్చిపోతే ఆ తల్లి ఏడుస్తుంది కానీ సమాధి చేయడం కంటే ఎవరు రావట్లా. చూస్తున్నారు. మీరు దేవుడు అన్నాడు తప్ప నా కులం నా బలం అన్నాడా, నా వాళ్ళు అన్నాడా అని అందరు చూసుకుంటూ వెళ్తున్నారు. ఒక్కరు రావట్లేదంట. ఆ తల్లి ఏడుస్తా ఉంటే పాపం ఎవరో ఒక ముసలాయన వచ్చాడంట. ఇట్లా చేతి కర్ర పట్టుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైందమ్మా, ఏమిటి ఏడుస్తున్నట్టే, ఇట్లా బాబు చనిపోయాడు. అవునా, ఏం లేదని చెప్పి ఆ యొక్క బాబుని చూసి ఇట్లా చూస్తున్నాడంట, చేయబెట్టి తాకుతున్నాడంట. ఏమైందని చూస్తే ఏం లేదు, నువ్వు మీ బాబు కొరకు ఆ యొక్క ఉట్టిలో ఆ పండ్లు పెట్టే కదా తినిపి అని చెప్పి అంటే చచ్చిపోయాడయ్యా అంటే లేస్తాడు చూడని చెప్పి బాబు లేరా అంటే లేచి కూర్చున్నాడట. హల్లెలూయా. లేచి కూర్చొని నువ్వు ఆ కుండలు దాంట్లో పెట్టావు కదా పండ్లు, అది తినిపి బాబు నీరసంగా ఉన్నాడంటే వచ్చి అవి పండ్లు తెచ్చేలోపు ముసలాయన లేడు, వెళ్ళిపోయాడు. రియల్గా జరిగింది. తర్వాత ఇప్పుడు ఈరోజు వాళ్ళ కొడుకు ఎవరైతే బ్రతికాడో ఆ వ్యక్తి గొప్ప సేవకుడయ్యాడు. హల్లెలూయా. నేను ఆ సాక్ష్యం వింటున్నప్పుడు ఎంత ఆశ్చర్యపోయానంటే, దేవుడు చూడండి, దేవుడు ఎప్పటికీ అవమానపడేటట్టుగా చేయడు. నీ సమర్పణ సరిగ్గా ఉంటే,
నువ్వు సమర్పణ బలవంతులుగా ఉంటే, దేవుడి కొరకు నిలబడే విషయంలో నిలబడగలిగితే, ఆ తండ్రి పేరు ఏదో రోషేనో ఏదో ఉంటుంది, మీరు యూట్యూబ్లో దొరుకుతున్న సాక్ష్యం అద్భుతమండి. వాళ్ళ కుమారుడు ఏకంగా పుస్తకం రాసి తను ఎట్లా బ్రతికాడు. ఇప్పటివరకు ఆ ముసలైన కనబడలేదు. వాళ్ళ భార్య వెతుకుతా ఉంది, బయట ఎవరు లేరు కదా, చూస్తా ఉంది, ఎవ్వరు లేరు. సాక్షాత్ యేసయ్యనే అడుగుపెట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. సమర్పణలో బలవంతులు కావాలి మనం. రెండవదిగా దేంట్లో బలవంతులు కావాలి చూడండి, 1 రాజుల గ్రంథం 17:1 త్వరగా. అంతట గిలాదు కాపురస్తుడైన ఏలియా, చాలు, హల్లెలూయా చెప్పు గట్టిగా, హల్లెలూయా చెప్పు గట్టిగా, హల్లెలూయా చెప్పండి. రెండోది అనుభవం ఏంటి? గిలాదు అంటే బలాఢ్యులు. చెప్పండి, అందరు చెప్పండి, బలాఢ్యులు. బలాఢ్యులు ఉండే స్థలం. దేంట్లో బలాఢ్యులు వాళ్ళు? మొట్టమొదటిగా సమర్పణలో. యెఫ్తా దేంట్లో బలంగా ఉన్నాడు చెప్పండి? దేవుని కొరకు మాట ఒప్పుకుంటే ప్రాణం పోయేంత వరకు కూడా నిలబడగలిగాడు ఆ సమర్పణలో. రెండవదిగా ఏలియా అనే దైవజనుడు ఉన్నాడు, మనందరికి తెలుసు. ఆయన కూడా గిలాదు కాపురస్తుడు. ఆయన కూడా గిలాదు వంశీయుడు, గిలాదు కాపురస్తుడు, తిష్బీయుడు అని రాయబడింది. ఈయన కూడా బలవంతుడే. ఈయన దేంట్లో బలవంతుడు తెలుసా? ప్రార్థనలో బలవంతుడు. ఆమెను చెప్పు గట్టిగా, ఆమెను చెప్పు గట్టిగా, ఆమెను చెప్పు గట్టిగా. ప్రార్థనలో బలవంతుడు. దేంట్లో చెప్పాలి? యోసేపు అంకుల్ దేంట్లో? ప్రార్థనలో బలవంతుడు. ప్రార్థన కలిగి ఉండడంలో ఎంత బలవంతుడు అంటే అనుక్షణం ప్రార్థనే. ఎటువంటి ప్రార్థన? ఆచరణ కోసం చేసే ప్రార్థన కాదు, ఏదో మనుషుల మెప్పు కొరకు చేసే ప్రార్థన కాదు. ఆయన ఒక కొండ ఎక్కి ప్రార్థన చేస్తాడు. ఎంతటి కష్టతరమైన ప్రార్థన అంటే, ఆ దేశం కొరకు వర్షం పడాలని, 3.5 సంవత్సరాలు వర్షం పడాలని తాను ఉపవాసం ఉండి, ఎంతటి ప్రార్థన అండి! అంతటి కష్టతరమైన ప్రార్థన చేస్తున్నాడు. ఓ తల్లి బాగలేదంటే, తన కుమారుడు బాగలేదంటే వెళ్ళి ఆ కుమారుడు కోసం ప్రార్థన చేస్తున్నాడు. తన జీవితం అంతా, ఏలియా జీవితం అంతా ప్రార్థనే. అందుకే అంత ప్రార్థనలో బలంగా ఉన్నాడు కనుక దేవుడు ప్రార్థనలో బలంగా ఉన్న వ్యక్తిని అవమానపరుస్తాడా? దీనమ్మ అవమానపరుస్తాడా? దీనవా ఇంటున్నావా? అవమానపరుస్తాడా? ప్రార్థనలో బలంగా ఉండాలి కదా. దేవుడు ఎంత గొప్పవాడంటే, తాను ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు జవాబు ఇవ్వడం మొదలు పెట్టాడు. చప్పట్లు కొడుతూ దేవుడు స్తుతించు గట్టిగా 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 గట్టిగా. ప్రార్థన చేయడం ప్రతిసారి దేవుడు సమాధానం ఇవ్వడం మొదలు పెట్టాడు. అగ్నిని పంపించడం మొదలు పెట్టాడు, మేఘాన్ని పంపించడం మొదలు పెట్టాడు, నీటిని పంపించడం మొదలు పెట్టాడు, కాకులను పంపించడం మొదలు పెట్టాడు. ఎంత అద్భుతం! ప్రార్థనలో అంత బలవంతుడు. మరి నీ పిల్లలకు ఇటువంటి ప్రార్థన వారసత్వంగా ఇస్తున్నావా? ఈ ప్రార్థన జీవితం నీ పిల్లలు కనబడుతుందా? భగత్ సింగ్ గారు గొప్ప ప్రార్థన పరుడు. అయితే తన కుమారుడు చిన్నప్పుడు తన కుమారుడు తన భార్య చిన్నప్పుడు ఆయన వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారు ఆ దేశంలో ఉన్నారు పంజాబ్లోనే ఇక్కడ ఉంటారు. ఇక్కడ భగత్ సింగ్ గారు చనిపోయిన తర్వాత ఇక్కడున్న సేవకులు మరి చనిపోయిన వార్త తెలియజేద్దామని వాళ్ళకి వెళ్తే, వాళ్ళ కుమారుడు కూడా ఈ యొక్క తండ్రి ఎంత ప్రేమగా అందరితో మాట్లాడుతాడో, అన్యుడైనా కానీ అంత ప్రేమగా మాట్లాడుతున్నాడట. వీళ్ళు ఆశ్చర్యపోయారు. అంత ప్రేమగా పలకరించి, ప్రేమగా మాట్లాడి చేర్చుకొని, ఇంకా అన్యుడిగా ఉన్నాడు కానీ అద్భుతం చూడండి. ఆ ప్రేమ, ఆయన రక్షించబడితే భగత్ సింగ్ గారు ఇటు వస్తే తన భార్య తన కుమారులు తను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన సేవను విడిచిపెట్టలేదు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన పరుడు ఎప్పుడు వెనకడుగు వేయడు. హల్లెలూయా చెప్పండి. ప్రార్థన పరుడు వెనకడుగు వేయడు. ప్రార్థన లేనివాడు వెనకడుగేస్తాడు. ప్రార్థన లేనివాడు 10 సార్లు ఆలోచిస్తాడు. ప్రార్థన లేనివాడే పలు దిక్కులో ఎదురు చూస్తాడు. ప్రార్థన కలిగిన వ్యక్తి ఎన్నడూ వెనకడుగేయడు. ప్రార్థన కలిగిన వ్యక్తి ఎన్నడూ పతనావస్థలో పడిపోయేటట్టు దేవుడు చేయడు. హల్లెలూయా. అందుకే ప్రార్థనలో ఏలియా బలవంతుడిగా ఉన్నాడు. ప్రార్థనలో బలవంతుడిగా ఉన్నాడు. మరి ఈరోజు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా? ప్రార్థన జీవితంలో సాగిపోతున్నావా? ప్రార్థనలో విస్తరించబడుతున్నావా? ప్రార్థనలో ఎదుగుతున్నావా?
నిశ్చయంగా 2026లో ప్రార్థనలో బలమైన స్థితికి నువ్వు ఎదుగుదువుగాక. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అటువంటి ప్రార్థన జీవితం మనం చేయుదుముగాక. మూడో మాట చెప్పి ముగిస్తాను. చూడండి 2 సమూయేలు 17:27. 2 సమూయేలు 17:27. గిలాదీయుడైన బర్జిల్లయి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అయితే అక్కడ మనకు కావాల్సింది గిలాదు వాడైనా ఎవరు? బర్జిల్లాయి అన్న మాట రాయబడింది, మీరు చదువుతారు. గిలాదు వాడైనా బర్జిల్లాయి. నేను ఇప్పుడు రెండో మాట చెప్తున్నాను. మొట్టమొదటి గిలాదులో ఏముంది? సమృద్ధి అయిన వాక్యం ఉంది. సమృద్ధిగా మేత దొరికే స్థలం అని విన్నాను. మన జీవితాలు వాక్యాలకు నిలయంగా మారాలి. రెండోదిగా గిలాదు దేనికి సూచన అంటే బలాఢ్యులుండే స్థలము. చెప్పండి, దేనికి సూచన? బలాఢ్యులుండే స్థలం. వారు దేంట్లో బలవంతులు అంటే మొట్టమొదటిగా సమర్పణలో బలవంతుడు, రెండోదిగా ప్రార్థనలో బలవంతులు. మూడో మాట ఏంటంటే వాళ్ళు చూడండి, గిలాదు అనుభవం దేన్ని సూచిస్తా ఉంది? ఇక్కడ గిలాదు పడిన బర్జిల్లా ఏం చెప్తా ఉన్నాడంటే పరిచర్యలో బలవంతుడు. హల్లెలూయా. సారమ్మ దేంట్లో? పరిచర్యలో. పరిచర్య గురించి ఎక్కడ చెప్పండి అంటావా? దావీదు తన సొంత కుమారుడిని అబుషాలోము తిరగబడితే దావీదు పక్షం ఉన్న పరిచర్య చేసేవారు, ప్రార్థన చేసేవారు అందరూ అబుషాలోము పక్షం వెళ్ళారు. దావీదు పిచ్చివాడైపోయి చూడండి ఆ నెరిసిన వెంట్రుకలతో ఆ యొక్క అడవిలో తిరుగుతుంటే ఎవరు ఆహారం పెట్టని స్థితిలో ఉంటే ఈ యొక్క బర్జిల్లా ఏం చేస్తారు తెలుసా? దావీదుకు పరిచర్య చేయడం కొరకు సమస్తాన్ని తీసుకెళ్లి దావీదుకు పరిచర్య చేస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బర్జిల్లా ఏం చేస్తున్నారు? పరిచర్యలో బలవంతుడు. ఈరోజు నువ్వు దేంట్లో బలవంతుడు తెలుసా? పరిచర్యలో కూడా బలవంతుడిగా మారాలి. మాటల్లో చాలా మంది బలంగా మాట్లాడగలుగుతారు, మాటలు చాలా బలంగా చెప్పగలుగుతారు. కానీ పరిచర్య విషయంకి వచ్చి రాగానే, పనుల విషయం రాగానే చాలా మంది వెనుకడిగేస్తారు. శ్రేష్టమైనది పరిచర్య. బర్జిల్లాయి అంత స్థితిలో ఉన్నా కూడా దావీదుకు పరిచయం చేయడం కొరకు, సేవకుడైన దావీదుకు పరిచయం చేయడం కొరకు తాను ముందడుగేసి ఆయన సమస్తాన్ని తీసుకెళ్ళాడు. సామాగ్రిని అంతా తీసుకెళ్ళి దావీదుకు పరిచర్య చేస్తున్నాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు మందిరానికి వస్తున్న మనం ప్రతి ఒక్కరూ పరిచర్యలో బలవంతులుగా మారాలి. దేవుడు మనం చేసిన పరిచర్య మన జీవితంలో ఎప్పుడు మర్చిపోడు. ఇంతకుముందు చెప్పాను కదా, ఆ యొక్క కుటుంబం మా రిలేటివ్సే, వాళ్ళు ఎప్పుడైతే సేవకులకు స్థలం కొనిచ్చి, మందిరానికి స్థలం కొనిచ్చిన తర్వాత ఇప్పటికీ ఆ స్థలం అలాగే ఉంది. ఆడ మంచి మందిరం కట్టబడింది. అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత తన జాబ్ పోయింది. ఒకటి చెప్పండి, ఏదైనా మనం చిన్న సహాయం మందిరానికి చేసాం ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇప్పుడు మనకు సిమెంట్ బస్తాలు అవసరం ఉన్నాయి. సిమెంట్ ఈరోజు ఇచ్చారనుకోండి, రేపు ఏదైనా చిన్న నష్టం కావాలని ఏమంటారు చాలామంది? అమ్మో చూసినవా, దేవునికి ఇట్లా ఇచ్చినావు, అట్లా పోయింది, ఇది దేవుని చిత్తం కాదనుకుంటా, అనవసరంగా ఇచ్చినామని అనుకుంటారు చాలామంది. ఇంకొంతమంది నేను దేవుని మందిరంకి వచ్చాను, ఇలా పని చేశాను, ఇలా పరిచయం చేస్తాను, అంతే, రేపు నాకు నష్టం కలిగిందంటే అందరూ వెనకడిగేస్తారు. 4 నెలలు అక్కడ జాబ్ పోతే వాళ్ళ నెలకు ఖర్చు 3 లక్షలు అవుతుందంట. ఇక్కడ ఇల్లు పని ఆగిపోయింది, ఇల్లు ప్రారంభించారు, ఇల్లు ఆగిపోయింది. అందరూ ఇక్కడ ఉన్న ఊర్లో ఆ పుకార్లు పడుతున్నాయి, అది ఉట్టిదే జాబు, వాడు లంచం పెట్టిపోయిండు అని అంటున్నారట. అందరు అంటుంటే ఆ మాటలు వినబడుతున్నాయి. చాలా కృంగిపోతున్నప్పుడు దేవుని వాక్యంలో ధ్యానించాడంట, వాక్యాన్ని చదివాడంట. వాక్యం చదివినప్పుడు అక్కడ కూడా ఇంగ్లీష్ వర్షిప్కి వెళ్ళేవాడంట. అక్కడ మందిరంలో కూడా పరిచయం చేసేవారటండి. అద్భుతం తెలుసా, 4 నెలలు తిరగక ముందుకే
అక్కడ మనకు అర్థంగా చెప్తున్నా, అమెరికాలో గవర్నమెంట్ జాబ్ వచ్చిందట. హల్లెలూయా. తన కుటుంబం అంతటికి గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. ఇప్పుడు తనకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, తన కుటుంబం అంతటికి వీసా అప్రూవల్ అయిపోయింది. అక్కడే ఉన్నారు. ఇప్పుడు రేపు వెళ్తారు. ఇక అద్భుతం తెలుసా, గవర్నమెంట్ జాబు. అది వేరే వాళ్ళు చెప్తున్నారు నెలకు 10 లక్షలు ఉంటుందంట. 10 లక్షలు. నిజానికి వాళ్ళ తల్లిదండ్రులకు సన్మానం చేస్తుంటే తల్లిదండ్రులు సామాన్యంగా ఉన్నారు. ఆ కుమారుడు చెప్తున్నారు, తల్లిదండ్రుల నుంచి మాకు అసలు ఏమీ రాలేదు, మా నాన్నకు చిన్న కష్టం చేసి పడుకుంటూ మమ్మల్ని మాత్రం చదివించాడు. అన్నదమ్ములు ఇద్దరికి చెరొక్క ప్లాటే వచ్చింది. కానీ ఈ నా సొంతంగా దేవుడు మమ్మల్ని ఎంతగా దీవించంటే అనుక్షణం వాక్యం చదివాం, అనుక్షణం దేవుడిని వెంబడించాం, అనుక్షణం దేవుడిని కలిగి ఉన్నాం. దేవుని కొరకు చేసిన పరిచర్య దేవుడు ఎప్పుడూ మర్చిపోలేదు. హల్లెలూయా. చక్కటి గవర్నమెంట్ జాబ్, ఆ దేశంలో గవర్నమెంట్ జాబ్ చూడండి. దేవుడు అట్లా దీవించాడు. అసలు ఎంత ఎంత దీన స్థితి నుంచి దేవుడు వారిని హెచ్చించాడంటే దేవుడు మర్చిపోడేది. నువ్వు దేవుని కొరకు చేసిన ఏ పరిచర్య దేవుడు మర్చిపోడు. నువ్వు దేవుని కొరకు పడిన ప్రయాస, దేవుని మందిరంలో పడిన ప్రయాస, దేవుని కొరకు వేసిన ప్రతి అడుగు ఏది మర్చిపోడు. నీ ఇంటికి, నీ పిల్లలకు అది దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. తప్పక నీ కుటుంబానికి అది దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. వాళ్ళు పరిచర్యలో బర్జిల్లై పరిచర్యలో బలవంతుడిగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా పరిచర్యలో బలవంతులుగా మారాలి. దేవుని పనులు జరగాలి. ప్రార్థన చేయండి. ఇప్పుడు కొద్దిగా ఇటుక ఉంది కాబట్టి ఆ ఇంకా మనకు ఇటుక కావాలి. ఉన్న ఇటుక మందం గోడలు పెట్టాలని అనుకుంటున్నాం. సిమెంట్ అయితే లేదు మన దగ్గర, సిమెంట్ ఇచ్చేవారు. ఇంకా అన్ని ప్రతి ఒక్కరూ మీరు సమర్పించుకోండి, దేవుని కొరకు చేయండి. మనందరూ ఇది పూర్తి చేయాలి. దేవుని కార్యం బహు త్వరగా జరిపించబడి మనమందరూ ఈ నూతన మందిరంలో ప్రవేశించుదుముగాక. హల్లెలూయా. గిలాదు వాక్యం ఉండే స్థలం, గిలాదు బలాఢ్యులు ఉండే స్థలం. దేంట్లో బలాఢ్యులు అని చెప్పాను? మొట్టమొదటిగా సమర్పణలో. చెప్పండి, అందరూ చెప్పండి. సమర్పణలో యెఫ్తా ఇచ్చిన మాట కొరకు వెనకడుగు వేయలేదు, సమర్పణ కలిగి ఉన్నాడు. రెండవదిగా ఏలియా ప్రార్థనలో బలవంతుడిగా ఉన్నాడు. మూడవదిగా బర్జిల్లై పరిచర్యలో బలవంతుడిగా ఉన్నాడు. ఈ అనుభవాలు మన జీవితంలో కలిగి ఉండుముగాక, నడిపించబడదుముగాక. వాక్యాన్ని వినే స్థితిలో ఉండొద్దు, దాని ప్రకారం చేసే స్థితిగా ఉండాలి. బోధించేంత గొప్ప ఆత్మీయ స్థితి దేవుడు మనకిచ్చునుగాక, మనం నడిపించునుగాక. గిలాదు అనుభవం అంత ఉన్నత స్థితిలో మనం నడిపించబడదుముగాక. ఆత్మీయత అనే శిఖరం మీద నిలబడదుముగాక. ఆమేన్. దేవుడు ఆ కృప మనందరికి ఇచ్చునుగాక. ఈ నెల రోజుల్లో మీరందరూ ప్రార్థన చేయండి. మనం వాక్యంలో ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. క్రొత్త అనుభవంలోకి, క్రొత్త కోణంలో అడుగు పెట్టాలి. ప్రతిరోజు క్రొత్త విషయాలు నేర్చుకోవాలి. నేర్చుకునే విషయాలు మన జీవితంలో అనుభవించుకోవాలి. దేవుడు ఆ కృప మీ అందరికి అనుగ్రహించబడునుగాక. ఏ రోజు నుంచి చెప్పండి? ఏ రోజు నుంచి? శుక్రవారం నుంచి 16 నుంచి, ఈ నెల 16 నుంచి వచ్చే నెల 16 వరకు. కనుక మీరందరూ తప్పకుండా రండి. ప్రతిరోజు సాయంకాలం ఉంటుంది. ఉదయకాలం మీ గృహాల్లో ప్రార్థనలో ఉండండి. లేదంటే ఎక్కడెక్కడ నలుగురు ఉంటే అక్కడ నలుగురు కూడి ప్రార్థన చేయండి. సాయంకాలం మాత్రం ప్రతిరోజు 6:30 నుంచి 9 గంటల వరకు పూర్తవుతుంది. తప్పకుండా రండి. దేవుడు గిలాదు అనుభవంలోకి మనం నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. అందరూ మోకరించి, దేవా ఈ 2026లో నేను గిలాదు అనుభవంలో అడుగు పెట్టాలి అయ్యా. ఒక నూతన అనుభవంలో అడుగు పెట్టాలి ప్రభా. అడుగుతావా? ప్రతి ఒక్కరం 2 చేతులు ఆకాశం వైపెత్తి, ఆత్మీయత అనే శిఖరం మీద నేను నిలబడాలయ్యా. అడుగుతావా? నిజమే ప్రభా. ఇంతకాలం వాక్యం కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా బోధించే స్థితిలోకి, బోధించేంత ఆత్మీయతలోకి అడుగు పెట్టాల్సిన మేము ప్రభా నిజమే ఎక్కడో తప్పిపోయాం ప్రభా. వాక్యం వింటున్నాం, సమృద్ధి గల వాక్యాన్ని అయ్యా నువ్వు అందిస్తున్నావు. వింటున్నాం, విడిచిపెడుతున్నాం. వింటున్నాం, వదిలిపెడుతున్నాం. వింటున్నాం, మర్చిపోతున్నాం. అయ్యా వాక్యం పాటించే స్థితిలోకి నాకు నడిపించయ్యా. పాటించే స్థితిలోకి నడిపించు ప్రభా. పాటించే స్థితిలోకి నడిపించయ్యా. చేతుల ఆకాశం వైపు అడుగు అయ్యా. దాని ప్రకారం చేసే గొప్ప ఆత్మీయత మాకు దయచేయి. అడుగు అడుగు, ప్రతి ఒక్కరు అడగండి. అయ్యా గిలాదు అంటే వాక్యం ఉండే స్థలం. గిలాదు అంటే సమృద్ధైన మేత దొరికే స్థలం. గొర్రెల మందకు సమృద్ధైన మేత దొరికే స్థలం. ఈరోజు నీవు ఒక గిలాదుగా మారాలి.
మందిరం అనే గిలాదులో సమృద్ధైన అనుభవంలోకి అడుగు పెట్టాలి, సమృద్ధైన ఆత్మీయతలకు అడుగు పెట్టాలి. ఎందుకు వెనకడిగేస్తున్నావు? ప్రార్థనలో బలవంతుడిగా ఉన్న నీవు పలుసార్లు వెనకడిగేస్తున్నావు, పలుమార్లు వైదొలిగిపోతున్నావు ఆత్మీయత నుంచి, ప్రార్థన జీవితం నుంచి. నువ్వు అలా ఉండడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు బలవంతునిగా మారాలి, నువ్వు బలాఢ్యులను నివసించే స్థలంలో నిలబడాలి, బలమైన ఆత్మీయత నీలో రావాలి. రెండు చేతులు ఆకాశం పెట్టి, అయ్యా నన్ను చేర్చండి అయ్యా. అవును, సమర్పణలో బలవంతునిగా ఉండాలి. యెఫ్తా దేవుని కొరకు అడుగు వేశాడు, ఏనాడు వెనకడుగు వేయలేదు. ఈరోజు మనం వెనకడుగు వేయొద్దు. నువ్వు వెనకడుగు వేయొద్దు. దేవుని కొరకు నిలబడే విషయంలో వెనకడుగు వేయొద్దు. నీ సమర్పణ వెనకడుగు వేయొద్దు. సమర్పణ జీవితంలో వెనకడుగు వేయొద్దు. నీ సమర్పణ మీద బలవంతునిగా ఉండాలి. ఎస్, ప్రార్థనలో బలవంతునిగా ఉన్నాడు ఏలియా. ఎంతటి బలవంతుడంటే ఏలియా ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు సమాధానం ఇస్తున్నాడు, దేవుడు జవాబు ఇస్తున్నాడండి. ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావు, నీ జీవితంలో జవాబు వస్తుందా? చాలాసార్లు జవాబు రాలేకపోవడానికి ప్రార్థన జీవితంలో బలంగా నిలబడలేకపోయావేమో. ఈరోజు తీర్మానం చేసుకున్నావు, ఏ సమర్పణలో బలవంతుడిగా ఉండలేకపోతున్నావు. దేవుడికి ఎన్నోసార్లు మాటిస్తున్నావు, తప్పిపోతున్నావు. దేవా ఇక్కడైనా నమ్మకంగా ఉంటానంటున్నావు, వెనకడిగేస్తున్నావు. ఈ సంవత్సరమైనా నీ కొరకు బ్రతుకుతానంటున్నావు, వెనకడిగేస్తున్నావు. ఈరోజు అలా ఉండదు. బర్జిలై పరిచర్యలో బలవంతుడిగా ఉన్నాడు, పరిచర్యలో బలవంతుడిగా కావాలి. దేవుడికి చేసే ప్రతి పరిచర్య నువ్వు ఒక బలమైన సాధనంగా మారాలి, బలమైన వ్యక్తిగా మారాలి. నీవు బలాఢ్యుడు ఉండే స్థలంలో నిలబడాలి. అడగండి, ప్రతి ఒక్కరు అడగండి, చేతుల పైకెత్తి మనసారా యేసయ్యా. ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. రెండు చేతులు ఆకాశం వైపెత్తి.